సైన్యంలో జంతువులు అంటే జాగిలాలు మాత్రమే తెలుసు మనకు. పక్షులు, ఎలకలు, పిల్లులు, చివరికి తేనెటీగల రూపంలో కనిపించని దళం ఉందని మీకు తెలుసా? పావురాలు డ్యూటీ చేస్తాయని, ఎలుకలు మందుపాత్రలు పట్టేస్తాయని, డాల్ఫిన్లు ప్రమాదం నుంచి తప్పిస్తాయని ఎప్పుడైనా విన్నారా? ఇదే నిజం. చాలా పక్షులు, జంతువులు గూఢచారులుగా ఉన్నాయి. ట్రైనింగ్ తీసుకొని ఆర్మీలుగా సహాయంగా ఉంటున్నాయి. ఏటా జంతువులు భారత్ రెడీ చేసిన యానిమల్ జేమ్స్ బాండ్ ఏంటి? వాచ్ దిస్ స్టోరీ. మందుపాతరలు పట్టించే ఎలుకలు, ప్రమాదం నుంచి కాపాడే డాల్ఫిన్లు, శత్రువు బండారం బయటపెట్టే పిల్లులు, సందేశాలను చేరవేసే పావురాలు. సైన్యాల్లో జేమ్స్ బాండ్ యానిమల్స్. భారత్ రెడీ చేసిన గూఢచారి ఎవరు? చరిత్రలో కోవర్ట్ క్రియేచర్స్ పాత్ర ఏంటి? అసలు జంతువులతో గూఢచర్యం ఎలా? వాసన చూసి ప్రమాదాన్ని గుర్తించే జాగిలాలే కాదు, మనకు కనిపించకుండా వాటి పని అవి చేసుకుపోతూ సైన్యానికి బలగంలా నిలుస్తున్న జంతువులు, పక్షులు ఎన్నో. పావురాల నుంచి డాల్ఫిన్ల వరకు, ఎలుకల నుంచి పిల్లుల వరకు ప్రతి జంతువు జేమ్స్ బాండే. మందుపాతరలను కనిపెట్టి వాటిని డిఫ్యూజ్ చేసేందుకు కాంబోడియాలో ఎలుకల సాయం తీసుకుంటారు. శిక్షణ పొందిన ఆఫ్రికన్ జైంట్ పౌజ్డ్ ర్యాట్స్ అలియాస్ హీరో ర్యాట్స్ మందుపాతరలు ఖచ్చితంగా గుర్తిస్తున్నాయి. యుక్రెయిన్, ఇజ్రాయెల్తో పాటు చాలా యూరోపియన్ దేశాల సైన్యాలు హీరో ర్యాట్స్ దళాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. టెక్నాలజీ కూడా కనిపెట్టలేని ట్రైనైట్రోటోలియం లాంటి పేలుడు పదార్థాల జాడలను కూడా ఇవి గుర్తించగలవు. మెటల్ డిటెక్టర్లు గుర్తించలేని ప్లాస్టిక్ మందుపాతరలను కూడా గుర్తించే నైపుణ్యం వీటికి ఉంది. మొజాంబిక్, అంగోలా దేశాల సైన్యాల్లోనూ ఈ హీరో ర్యాట్స్ దళాలు ఉన్నాయి. టెన్నిస్ కోర్ట్ విస్తీర్ణంలో ఉండే భూమి లోపలి ప్రాంతాన్ని కేవలం అరగంటలో ఈ హీరో ర్యాట్స్ సెర్చ్ చేస్తాయి. ఇదే పని చెయ్యడానికి మనుషులకు కొన్ని రోజులు పడుతుంది. ఇక ప్రపంచ దేశాల్లోని వివిధ నావికా దళాలు సముద్రంలోని తెలివైన జీవుల్ని తమ కార్యకలాపాలకు యూజ్ చేసుకుంటున్నాయి. అమెరికా నావికా దళం దీనికోసం మెరైన్ మ్యామల్ ప్రోగ్రాం చేపట్టింది. నీటి అడుగున పొంచి ఉండే మైన్ల ప్రమాదాలను గుర్తించడానికి, నావికాదళం ఆస్తులను రక్షించడానికి డాల్ఫిన్లకు ట్రైనింగ్ ఇస్తోంది. వాటి సహజ సిద్ధమైన ధ్వని గ్రాహ్యత నైపుణ్యంతో యంత్రాల కంటే కూడా ఖచ్చితంగా మునిగిపోయిన పేలుడు పదార్థాలను డాల్ఫిన్లు గుర్తించగలవు. అవి వేగంగా ఉంటాయి, తెలివిగా ఉంటాయి. సముద్ర గర్భంలోని వస్తువుల్ని, డైవర్లను గాలించేలా వాటికి ట్రైనింగ్ ఉంటుంది. రష్యా కూడా నీటి అడుగున నిఘా, గూఢచర్యం లాంటి వాటి కోసం డాల్ఫిన్లకు శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టింది. ఇజ్రాయెల్ కూడా కొన్ని రకాల పక్షులు, జంతువులను గూఢచర్యం కోసం వాడుతోందనే వాదన ఉంది. న్యూక్లియర్ యాక్టివిటీని గుర్తించేందుకు 2018లో ఇజ్రాయెల్ బల్లులు ఉపయోగించిందని ఇరాన్, ఈజిప్ట్, సూడాన్ లాంటి దేశాలు చాలాసార్లు ఆరోపించాయి. 2007లో తమ అణు స్థావరాల దగ్గర తిరుగుతున్న 14 ఉడతలను ఇరాన్ అరెస్టు చేసింది. కుందేళ్లని అమెరికా సిఐఏ ఏజెంట్స్ బగ్గింగ్ డివైజులు పెట్టి వాళ్ళు స్పైయింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా మొదటి వరల్డ్ వార్లో ఈ పావురాల ద్వారా ఈ స్పైయింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ విధంగా కొన్ని పావురాలను కూడా పట్టుకొని దానిని చేసినారు. ఇరాన్ దేశంలో ఉడతల ద్వారా, ఉడతలు ఏం చేశారంటే ఇరాన్లో ఉన్నటువంటి ఎక్కడైతే ఈ న్యూక్లియర్ డివైజ్ ఉన్నాయో, ట్యాంక్స్, న్యూక్లియర్ వెపన్స్ అవి ఉన్నాయో అది కనుక్కోవడానికి ఉడతలను పెట్టి ఆ స్పైయింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా చైనా వాళ్ళు ఈ జడల బర్రెలను, యాకిల్ని బార్డర్లో పెట్టి బార్డర్లో స్పైయింగ్ చేశారు. పాకిస్తాన్ కూడా పావురాలను గూఢచారులుగా ఉపయోగిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. కోడ్ మెసేజులతో ఉన్న పావురాలను 2010, 2020లో సరిహద్దుల దగ్గర భారత భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ఇకటు ప్రపంచంలోని వివిధ దేశాలు రకరకాల జంతువులు, పక్షుల సాయం తీసుకుంటున్నట్లే భారత్ కూడా సరిహద్దుల భద్రతా రక్షణల కోసం తేనెటీగల్ని పెంచుతోంది. బంగ్లాదేశ్ సరిహద్దులో బీఎస్ఎఫ్ బలగాలు తేనెటీగలను మోహరించాయి. చొరబాట్లతో పాటు స్మగ్లింగ్ ను అరికట్టేందుకు పశ్చిమ బెంగాల్లోని నాడియా జిల్లాలో
BSF 32వ బెటాలియన్ ముళ్ల తీగల కంచెల వెంట పెట్టెల్ని వేలాడదీసి వాటిల్లో తేనెటీగల్ని పెంచుతోంది. దీంతో తేనెకు తేనె, భద్రతకు భద్రత అన్నమాట. ఈ పెట్టెల లోపల ఉండే తేనెటీగల గుంపు స్మగ్లర్లు, చొరబాటుదారులను అడ్డుకుంటుంది. కంచెలను దాటేందుకు ప్రయత్నించే వారిపైన దాడి చేస్తుంది. గూఢచర్యం చేయడమే కాదు, ఆ ప్రాసెస్లో ప్రాణాలు కోల్పోయిన జంతువులు, పక్షులు కూడా ఉన్నాయి. గత ఏడాది రష్యా ట్రైనింగ్ ఇచ్చిన ఓ డాల్ఫిన్ సముద్రపు ఒడ్డున చనిపోయి కనిపించింది. అయితే అసలు ఈ జంతువులు, పక్షులతో ఎలా గూఢచర్యం చేయిస్తారు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, యానిమల్స్తో స్పై చేయించిన ఘటనలు చరిత్రలో ఏమున్నాయి? జంతువులపై కెమెరాలు, మైక్రోఫోన్లు, సెన్సార్లను ఫిక్స్ చేసి శత్రు స్థావరాల నుంచి వీడియో, ఆడియో సమాచారాన్ని సేకరిస్తారు. రహస్య సందేశాలను ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి రవాణా చేసేందుకు పక్షులతో స్పై చేస్తారు. అడ్వాన్స్డ్ పరికరాలు, చిన్న నిఘా కెమెరాలు రాకముందు దూర ప్రాంతాలకు రహస్య సమాచారాన్ని చేరవేయడం సవాల్గా ఉండేది. దీంతో సందేశాలు పంపడానికి పావురాలను ఉపయోగించేవారు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో నిఘా కోసం జర్మన్ సైన్యం ప్రత్యేకంగా బుల్లి కెమెరాలు రూపొందించి వాటిని పావురాలకు కట్టింది. రెండో ప్రపంచ యుద్ధంలో మిత్ర రాజ్యాలు గూఢచర్యానికి పావురాలనే నమ్ముకున్నాయి. 1970లలో అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ తన ప్రత్యేక నిఘా ఆపరేషన్ టకానాలో భాగంగా చిన్న కెమెరాలను అమర్చిన పావురాలను సోవియట్ రష్యాలోకి పంపింది. పావురాలు మాత్రమే కాదు, పిల్లులు, తిమింగలాలు, డాల్ఫిన్లు, ఇంకొన్ని రకాల పక్షులు, చనిపోయిన జంతువులు కూడా కోవట్ ఆపరేటర్లుగా పనిచేశాయి. వివిధ దేశాల నిఘా సంస్థలు శతాబ్దాలుగా ఎక్కువ నమ్మకం పెట్టుకుంది పావురాల మీదే. రెండో ప్రపంచ యుద్ధం టైంలో బ్రిటిష్ ఇంటెలిజెన్స్ నిర్వహించిన అత్యంత విజయవంతమైన గూఢచారి కార్యక్రమం ఆపరేషన్ కొలంబా పావురాలతోనే సక్సెస్ అయింది. జర్మన్ సైనిక కార్యకలాపాలను, సున్నితమైన సైనిక స్థానాలపై నిఘాను హోమింగ్ జాతి పావురాలు సేకరించాయి. పక్షుల ద్వారా గూఢచర్యం సక్సెస్ కావడంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీలకు పావురమే స్ఫూర్తిగా నిలిచింది. అచ్చం పావురంలాగా ఉండే చిన్నపాటి నిఘా డ్రోన్ను చైనా తయారు చేసిందంటే అర్థం చేసుకోవచ్చు పావురాల రేంజ్. ఇక పిల్లులు తెలివైన జంతువులు. అమెరికా CIA 1960వ దశకంలో వాటిని ఉపయోగించి ఆపరేషన్ అకౌస్టిక్ కిట్టి అనే ప్రాజెక్ట్ అభివృద్ధి చేసింది. దీనికోసం $2 కోట్ల ఖర్చు చేసింది. పిల్లుల చెవుల్లో మైక్రోఫోన్లను ఏర్పాటు చేసింది. ఇవి సోవియట్ దౌత్యవేత్తలు, ఏజెంట్ల సంభాషణలను రహస్యంగా రికార్డ్ చేస్తాయి. అయితే రకరకాల కారణాలతో 1967లో ఈ కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పడింది. భారత్లోనూ పావురాలను ఉపయోగించారు. 2020 మేలో కశ్మీర్లోని ఓ గ్రామంలో నంబర్ల సెట్ ఉంగరం ఉన్న పావురం కనిపించింది. పాక్ గూఢచారి అన్న అనుమానంతో దాన్ని బలగాలు పరిశీలించి ఆ తరువాత వదిలిపెట్టాయి. 2023 మేలో ముంబైలో దొరికిన పావురాన్ని చైనా గూఢచారిగా అనుమానిస్తూ వివరాలు సేకరించారు. పావురం రెక్కల కింది భాగంలో చైనీస్ భాషలో రాసి ఉండడంతో అనుమానం వచ్చింది. అయితే అది తైవాన్లో రేసింగ్ పోటీలో పాల్గొన్న పక్షి అని తేలడంతో దాన్ని వదిలేశారు. ఇలా ఎగిరి రావడమే కాదు, అప్పుడప్పుడు ఎగరేసుకోవడానికి కూడా పక్షులు వస్తుంటాయి. ఈ జాగ్రత్తలు అందుకే